ఏ రాజయ్య మా ఏం చూసావా? చూడలేదక్క. చూసింది చాలు. ఎలా ఒక్కట ఒక్క ఎద్దవా ఎక్కడ సచ్చాడే మడిసి. తాగుడు తాగుడు. ఏట్రోయ్ చాలా హుషారుగా ఉన్నావు. మంచి గిరాకేమైనా తగిలిందా? ఏంటి తగిలేదు బొప్పి? నీ కల్తీ సారా తాగి ఒక్కడైనా సచ్చుండడా అని వచ్చాను. నిన్ను కెలికాను చూడు. నాదిరా తప్పు. కెలికింది సాలు పోయి సారా. అరువు లేదు. నిన్న ఆఫ్ పోసి పుల్లుకి డబ్బులు దబ్బావు. నోర్మయ్, నువ్వు నిన్ను తాగింది ఫుల్లే. మరి నాకు ఎక్కింది ఆఫే. వాడికి కావలసినంత పోయిరా. మహారాజు 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 ధర్మప్రభువులు చూడటానికి ఎదవలా ఆపడతావు కానీ బంగారం బంగారం ఎల్లరికం వచ్చి తేరగా దొబ్బి తింటున్నావు అని ఊళ్ళో వాళ్ళు అంటారు కానీ. చాలు చాలు ఇంకా ఆగు. అలాగే రేయ్ మధ్యలేరా. రేయ్ తాత జాగ్రత్త, కంగారుగా తాగొద్దని చెప్పు. మడిసి నల్లపోసైపోయావు. నీ అబ్బని తప్పించుకొని రావాలి కదా. రెక్కరెక్కలు ఆడుతున్నావు. చూసిన ప్రతిసారి కొత్తగానే అనిపిస్తున్నా. ఇద్దరు పిల్లల తల్లివంటే కొత్త ఆడెవ్వడూ నమ్మడు. సాల్లే సంబడం. ఆడి జాడ తెలిసిందా? నీ అబ్బదా? నా కొడుకు అప్పది. ఎతికిస్తానల్లే నాకు తెలుసు. అదంతా ఒట్టి మాటలు. నేనేం గుడ్డోండి కాదు. మనం వెళ్ళేది దుబాయ్ కాదు, ఇంటికి. చెయ్యదురు, నాకు దారి తెలుసు. చూసావా, తెలుసున్న గుంతలోనే రోజు పడే చోట పడ్డానంటే ఏంటి అర్థం? మనం మన ఇంటికి వచ్చేసావని. అయ్యి బాబా, ఇప్పుడు ఎలాగా? ఏమైంది తాత? ఏం కాలేదు. ఇదిగో మర్చిపోయాను. నువ్వేమో చెట్టు కొట్టుకెళ్ళి ఉన్నా పలంగాను. నేనేమన్నాను చెప్ప 10 రూపాయలు పందరట్టుకురా. అమ్మ తెమ్మంది, మర్చిపోయాను. తొందరగా వెళ్ళి తెస్తాలే తాత. నువ్వు నా మాట అనకపోతే నా మీద ఒట్టే. నువ్వు నా చెట్టు కదరా అయ్యా. ఇదిగో ఆ తోకం తప్పు కడతాడు, జాగ్రత్తగా చూడు. ఎల్లో ఎవడేసాడు దీని మీద? మరి నన్ను సిస్టర్ అని ఎందుకన్నావు? నా ఇంట్లో నన్ను వినలా. లేదు, నువ్వు సిస్టర్ అన్నా. అంత ఫీలింగ్ ఉందా? థియేటర్ ఎందుకు కోఆపరేట్ చేయాలా? అప్పుడే కోఆపరేట్ చేస్తే నువ్వేమనుకుంటావు? ఈ పిల్లకి ఏదో ఎక్స్పీరియన్స్ ఉంది, అఫైర్స్ ఉన్నాయి అనుకోవా? సరే, ఇప్పుడు ఏం చేయమంటావు? రా, హక్ చేసుకో. ఏంటి ఆలోచిస్తున్నావు? నా ఫస్ట్ టైం తెలుసా?
భయం వేస్తుందా